రైట్. కాన్సెప్ట్ నెంబర్ 9 లెవెల్ 1 క్వశ్చన్ నెంబర్ 126. మీకు చూడండి ఒకసారి ప్రీవియస్ చెప్తాను, జాగ్రత్త వినండి. మీకు కాన్సెప్ట్ నెంబర్ 7లోన కొన్న వెలలు సమానం అని చెప్పినారు. ఏమన్నారు? కొన్న వెలలు సమానం అని చెప్పి ఒక వస్తువుని అంత శాతం లాభానికి అమ్మారు లేదంటే నష్ట శాతానికి అమ్మారు అని చెప్పిన తర్వాత ఓవరాల్గా ప్రాఫిట్ అండ్ లాస్ కనుక్కోమని చెప్పినారు. రైటా? సో అక్కడ మనం ఏం చేసినామంటే సగటు ప్రకారం అంటే మొత్తం రాశులు మొత్తం బై రాశుల సంఖ్యలాగా సో ఎంత పర్సెంటేజ్ ప్లస్ మైనస్ అని బై ఎన్ని ఉంటే ఎన్ని వేసేవాళ్ళు. రైటా? ఎప్పుడు కాస్ట్ ప్రైజ్ సమానమైనప్పుడు. నెక్స్ట్ రెండో లెక్కన మీకు ఏం చెప్పినాను? సెల్లింగ్ ప్రైస్ సమానం అన్నాడు, ఒకటి లాభము ఇంకోటి నష్టం మన కష్టం చెప్పినారా? బట్ చూడండి, జాగ్రత్త చూడండి. మనకైతే ఏం అడుగుతున్నాడు అంటే లాస్ట్కి కొన్న వేళలు అడుగుతున్నాడు. క్వశ్చన్లోన ఏమడిగినాడు? కొన్న వేళలు అడుగుతున్నాడు. సో మనకి అక్కడ రేషియో కనుక్కొని చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు చూడండి క్వశ్చన్ నెంబర్ 126 ఏమి ఇచ్చినాడు చూద్దాం. క్వశ్చన్: ఒక దుకాణదారుడు 2 ప్రెషర్ కుక్కర్లని ఒక్కొక్కటి 1800 రూపాయలకు అమ్మినాడంట. ఒక్కోదాన్ని ఎంత అమ్మినాడు అంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఏమంటున్నాడు? మళ్ళీ ఈక్వలే. సో మన కాన్సెప్ట్ 8లోన సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ ఇచ్చినాడు, కాన్సెప్ట్ 9లో కూడా మనకు సెల్లింగ్ ప్రైస్ కూడా ఈక్వలే అంటున్నాడు. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అతను ఒకటి 30% లాభానికి అమ్మగా రెండో దానిపై 25% నష్టం వచ్చిందంట. ఒకటి ఏమి 30% ప్రాఫిట్, ఇంకోటి వచ్చేసి 25% లాస్ అంటున్నాడు. అయితే ఈ మొత్తం లావాదేవీలో అతనికి కలిగిన లాభము లేదా నష్ట శాతం ఎంత అని అడుగుతున్నాడు. రైటా? సో ఇక్కడ ఓవరాల్గా ఏమంటున్నాడు? లాభ శాతం లేదా నష్ట శాతం కనుక్కోవాలి. కానీ ఇంతకుముందు కాన్సెప్ట్ 8లో మనకి ఏం చెప్పినాను మీకు? రైటా? సో రెండు అంటే సెల్లింగ్ ప్రైజెస్ ఈక్వల్ అన్నాడు కాబట్టి అవతలంకడిది నష్టానికి లాభానికి అమ్మింది ఈక్వల్ చేసుకొచ్చి మనం ఏం కనుక్కుంటాం? రేషియో మాత్రమే వస్తుంది. మళ్ళీ మనకి ఏం రేషియో వస్తుంది? కాస్ట్ ప్రైజ్ యొక్క రేషియో వస్తుంది. ఏమొస్తుంది? కాస్ట్ ప్రైజ్. ఎందుకంటే కాస్ట్ ప్రైజ్ పైన కదా మనం కనుక్కునేది లాభమైన నష్టమైన క్వశ్చన్ అనేది. సో మనకి అక్కడ కాస్ట్ ప్రైజ్ యొక్క రేషియో వస్తుంది. అప్పుడు మనం కాస్ట్ ప్రైజ్ ఎంత అనేది కనుక్కోవచ్చు. బట్ మనకి ఈ లెక్కలు ఏమడుగుతున్నాడు? ఓవరాల్ ప్రాఫిట్ పర్సెంటేజ్ లేదా ఓవరాల్ లాస్ పర్సెంటేజ్ ఎంత అని అడుగుతున్నారు. రైటా? అంటే కాన్సెప్ట్ 9 అనేది రైటా కాన్సెప్ట్ యొక్క 7తో లింక్ చేసుకున్నాండి. అక్కడ కాన్సెప్ట్ 7లోన ఓన్లీ కొన్న వేళలు సమానము. జాగ్రత్తగా వినండి. కొన్న వేళలు సమానమైనప్పుడు సగటు మాదిరి చేస్తాం, అంటే రాశుల మొత్తంపై రాశుల సంఖ్యలాగా చేస్తాం. ఇక్కడ కొన్న వేళలు సమానమైతే ఓవరాల్ అక్కడ కూడా ఏమంటున్నాడు? ఓవరాల్ ప్రాఫిట్ లేదంటే ఓవరాల్ లాస్ పర్సెంటేజ్ అడిగినది. కావాలంటే తర్వాత చెక్ చేసుకోండి. కాన్సెప్ట్ 7లోన ఓవరాల్ ప్రాఫిట్ పర్సెంటేజ్ లేదా ఓవరాల్ లాస్ పర్సెంటేజ్ ఎప్పుడు? కొన్న వేళలు సమానమైనప్పుడు. ఇక్కడ ఏమంటున్నాడు? అమ్మిన వేళలు సమానమైనప్పుడు ఓవరాల్ ప్రాఫిట్ పర్సెంటేజ్ లేదా ఓవరాల్ లాస్ పర్సెంటేజ్ ఏమన్నా క్వశ్చన్ అడుగుతున్నాడు. రైటా? ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా ఇచ్చినప్పుడు మీకు ఇంతకుముందు కూడా అక్కడ కొన్న వేళలు సమానం అన్నప్పుడు మనం ఇచ్చిన వాల్యూస్ కొన్న వేళలు ఏమైనా తీసుకొని చేసినామా? లేదు కదా, ఓన్లీ పర్సెంటేజ్ మాత్రం తీసుకొని సగటు మాత్రం చేసినాం. ఇక్కడ కూడా మనకి వాడు ఏమి ఇచ్చినాడు అంటే విలువలతో నాకు సంబంధం లేదు, విలువలతో సంబంధం లేదు. చూడండి ఏమన్నాడంటే ఒక్కొక్కటి 1800 రూపాయలకి అమ్మాడన్నాడు, ఒక్కొక్కటి 1800 రూపాయలకి అమ్మాడన్నాడు. సో ఆ అమ్మాడనేది ఒకే ధరకి అమ్మినాడు అనేది తెలుస్తున్నది అంతే. ఇక్కడ అట్లా అనుకున్నాను. అంతేగాని 1800 మనకు అవసరం లేదు చేసుకుని పోయేది. రైట్? చూడండి ఏమంటున్నాడంటే ఒక దానిపైన 30% లాభం వచ్చిందంట. రైట్? ఏమైందంటే ఒక దానిపైన 30% ప్రాఫిట్ వచ్చిందంట. రైట్? ఇంకో దానిపైన ఏమైందంట? 25% లాస్ వచ్చిందంట. అంతేనా? ఒక దానిపైన 30% లాభం, ఇంకో దానిపైన 25%. ఎప్పుడైనా మీకు ఏమని చెప్తే ఎప్పుడైనా ఒక ప్రాఫిట్ పర్సెంటేజ్ కానీ లాస్ పర్సెంటేజ్ కానీ నార్మల్గా ఎప్పుడైనా ఎవరైనా కానీ న్యాచురల్గా లెక్కేసి దీనిపైన లెక్కిస్తారు, కాస్ట్ ప్రైస్ పైన లెక్కేస్తారు. దీనిపైన లెక్కిస్తారు కాస్ట్ ప్రైస్. అంటే 30% అంటే ఏముంటుంది చెప్పండి? 3/10. 25% అంటే 1/4. ఇప్పుడు చెప్పండి, అంటే కాస్ట్ ప్రైజ్ అనేది 10 భాగాలు అయితే గిన, కాస్ట్ ప్రైజ్ అనేది 10 భాగాలు అయితే గిన సెల్లింగ్ ప్రైజ్ ఏమవుతుంది? 13 భాగాలు అవుతుంది కదా, అంతేనే కదా. సో మీకు కూడా చెప్పండి, మనకి ఇక్కడ ఏమంటున్నాడు? కాస్ట్ ప్రైజ్ అనేది 4 భాగాలు అయితే ఇక్కడ రాస్తుంది చూడండి, లేదంటే సైడ్కి రాసుకోండి. ఇక్కడ కాస్ట్ ప్రైజ్ అనేది 4 భాగాలు అయితే సెల్లింగ్ ప్రైజ్ ఏమవుతుంది? 3 భాగాలు అవుతుంది. ఏమవుతుంది? 3 భాగాలు. అదే చెప్తున్నది. ఇక్కడ పెరిగింది అన్నాడు, ఇక్కడేమన్నాడు? ఇక్కడేమన్నాడు? తగ్గిందని. బట్ ఇక్కడ చూడండి, అంటే ఇదేమిది? ఇది కాస్ట్ ప్రైజ్, ఇదేమిది? సెల్లింగ్ ప్రైజ్. ఈ వస్తువుకు సంబంధించి ఇది వచ్చేసి కాస్ట్ ప్రైజ్, ఇది వచ్చేసి సెల్లింగ్ ప్రైజ్. ఈ వస్తువుకు సంబంధించి ఇచ్చినాడు మనకి. బట్ ఏమన్నాడు? 2 వస్తువుల యొక్క సెల్లింగ్ ప్రైజ్ అనేది సమానము అన్నాడు. అన్నాడా? మనకి సమానం ఉండదనే అంటే మనం సమానం చేయొచ్చా? అంటే చేయాలంటే దీన్ని ఏముతో ఎంటి చేయాలా? ఇంటూ 3. సో మనకి ఇంటూ 3తో ఎంటి చేయాలా, ఎందుకంటే అది 3 ఉండదు కాబట్టి. దీన్ని ఏముతో ఎంటి చేయాలా? ఇంటూ ఇక్కడ ఏముండదు 13 కాబట్టి 13తో ఎంటి చేయాలి. ఇప్పుడు చేయండి. 10 ×
30. నెక్స్ట్ 13,39. నెక్స్ట్ 13,52. 13,39. అంతేనా? ఇప్పుడు చెప్పండి, రెండు వస్తువుల యొక్క కొన్న వేలు ఎంత ఉన్నది? అంతే కదా, రెండు వస్తువుల యొక్క కొన్న వేలు ఎంత? 52 రూపాయలు ఒకటి, ఇంకోటి తీసుకొచ్చి 30 రూపాయలు ఒకటి, మొత్తం ఎంత అవుతుంది? 82 రూపాయలకు కొనేడా? రెండు వస్తువులు ఎంత కొనేడా? 82 రూపాయలకు కొనేడా. అమ్మిండేది ఎంత? 39. 39 రెంట్లు ఎంత? అంటే నష్టం వస్తుందనే లాభం వస్తుందా? నష్టం వస్తుందనే లాభం వస్తుందనే? నష్టమే కదా వచ్చింది. ఎంత నష్టం వస్తుంది చెప్పండి, ఎంత నష్టం వస్తుంది చెప్పండి? 82 నుంచి 4 భాగాలు తక్కువ ఉన్నదనే. సో 4/, ఇప్పుడు ఏం వేసుకున్నా 82, ఎందుకంటే కాస్ట్ ప్రైజ్ కదా మనం చెప్పాల్సిందే. సో 82 ఇంటూ అంటే రైట్. కొట్లు కొట్టండి, 4 కార్డుల పోతుందా? పోదు కదా. 2 4, 2 4 8, 2 కార్డుల 2. సో ఏమైతుంది అనుకోవచ్చు అంటే 100/41 వస్తుంది. సో మనకి ఇక్కడ ఎంత దొరికి ఇచ్చినాడు ఆప్షన్స్లో? మనకి ఏమి ఇచ్చినాడు ఆప్షన్స్లో చెప్పండి? పాయింట్లో ఇచ్చినాడా? ఇది 200 కదా, సరే 200 మనకి పాయింట్లో ఇచ్చినాడు. చూడండి మనకి ఎక్కడి వరకు పోతుంది? దగ్గరగా 4 ఊరికే పోతుంది. సో 4 పాయింట్ సంథింగ్ వస్తుంది. 4 పాయింట్ అంటే దేనికి ఇచ్చినాడు? ఒకటే ఇచ్చినాడు కదా, ఒకటే ఇచ్చేది. లాస్ట్ గెయిన్ ఇచ్చాడు. మనకి ఏమొచ్చింది? లాసే కదా. లాస్ట్ ఎంత ఇచ్చాడు మరి? 4.88% లాస్. ఇది లాసే కదా మనకి, లాస్ అన్నమాట. రైట్. చూడండి క్వశ్చన్ నెంబర్ 128. ఒక దుకాణదారుడు ఒక్కొక్క టీవీని 20,000 చొప్పున అమ్మినాడు. రైట్, ఒక్కొక్క టీవీని 20,000 చొప్పున అమ్మినాడంట. ఒక టీవీ అమ్మకం పైన అతనికి 15% లాభము, మరొక టీవీ పైన 15% నష్టం వచ్చింది. అప్పుడు ఆ దుకాణదారునికి వచ్చిన లాభము లేదా నష్టం ఎంత శాతం అన్నాడు. ఇప్పుడు చూడండి, సేమ్ పర్సెంటేజ్ మాత్రం సేమ్ ఇచ్చాడు. ఒకసారి 15% ఏమైందంట? లాభం వచ్చిందంట. ఇంకోసారి 15% ఏమైందంట? నష్టం వచ్చిందంట. చెప్పండి, 15% అంటే మనం ఏమని రాయొచ్చు? సో 3/, చెప్పండి. సో 3/20. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ 20 ఉంటే గిన ఇది ఏమవుతుంది? 23 అవుతుంది, అంతే కదా. సో కాస్ట్ ప్రైస్ ఫస్ట్ 20 ఉంటే గిన సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 23. ఇంకొకసారి కాస్ట్ ప్రైస్ అనేది 20 అయితే గిన సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుంది? 17 అవుతుంది. బట్ మనకి రెండు ఎట్లా ఉండాలి? సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ సమానం ఉండాలి. బట్ ఉన్నాయా? లేదు. సో మనం దీన్ని ఏమిటితో ఎంటర్ చేయాలా? 17తో ఎంటర్ చేయాలి. దీన్ని ఏమిటితో ఎంటర్ చేయాలా? ఎంటర్ చేయాలా? చేయండి. 17 రెంట్ల 34, 340. నెక్స్ట్ 17 ముళ్ళ 51, 17 రెంట్ల 34, 34 ఒక 5 39. ఇక్కడ కూడా చెప్పండి, 23 రెంట్ల 2 ముళ్ళ 6, 2 రెంట్ల 4 ఎంత? 460. నెక్స్ట్ 17 ముళ్ళ 51, 17 రెంట్ల 34 ఒక 5 391. చేయాల్సిన అవసరం లేదు అది, ఎందుకనుకంటే ఇది ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ కూడా అదే వస్తుంది. ఎందుకంటే మనం ఈక్వల్ చేస్తాం కాబట్టి ఒకటి చేసి ఆటోమేటిక్గా ఒకటి వచ్చేస్తుంది, అంతేనా? రైట్. ఇప్పుడు చూడండి, మనకి కాస్ట్ ప్రైస్ మొత్తం ఎంత ఉంటుంది? మనకి 460కి ఒక 40 కలిపితే 500 అంటే 800 కదా, 800 కదా. సో 398కి డబల్ చేయాలి, అంతే కదా. సో చేయండి, 2 ఒకట్ల 2, 2 9 18, నెక్స్ట్ 2 ముళ్ళ 6 1 3, అంతేనా? సో మనకి ఎంత ఎక్కువ ఉండదు? రైటా, ఎంత ఎక్కువ ఉండదు? 18/800 ఇంటూ 100. సో 2 0 క్యాన్సల్. అప్పుడు చెప్పండి, 8 రెంట్ల 16, 16 అనుకుంటే మళ్ళీ 2 మిగులుతాయి కదా. సో మళ్ళీ 0 పెట్టుకుంటే మళ్ళీ 8 రెంట్ల 16, 8 అయితే 40. అంటే సో 2.25% ఏంటిది? లాస్. బట్ ఇట్లా చేసే బదులుగా రైట్, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు అంటే కాస్ట్ ప్రైజ్, సెల్లింగ్ ప్రైజ్ సేమ్ ఉన్నాయి అనుకని చెప్పి ఒకదానికి 15% లాభం, ఇంకో దానికి 15% నష్టం అనుకని చెప్తుంటాడు. రైటా, ఇక్కడ అంటే ఎంత పర్సెంట్ లాభం వచ్చేదినో అంతే పర్సెంట్ నష్టం వచ్చేది అన్నప్పుడు ఈ మెథడ్ చేయాల్సిన అవసరం లేదు మనం. ఇంకా ఈజీ మెథడ్. ఒకవేళ అంటే రెండు ఒకటే ఇస్తే సేమ్ పర్సెంటేజ్, ఒకటి లాభం ఉండాలి, ఇంకోటి నష్టం ఉండాలి. ఇట్లాంటి పరిస్థితులు ఎప్పుడైనా ఏమొస్తుంది అంటే లాసే వస్తుంది. 100% ఏమొస్తుంది? లాసే. సో ఒకటి 15% లాభానికి కమ్మింగ్ దానికి 15% నష్టానికి కమ్మినాడంటే సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ ఉండాలంటే ఖచ్చితంగా మనకి ఏమొస్తుంది? లాస్ వస్తుంది అనమాట. అర్థమైనా? సో దానికి మనకి ఏం ఫార్ములా ఇచ్చారంటే ఒకటిగా డైరెక్ట్గా a² / 100 ఏం వాడచ్చు?
రైట్ లాస్ వస్తుంది ఖచ్చితంగా. a² / 100 అనే ఫార్ములా పడుతుంది మీకు, అంటే సేమ్ ఉన్నప్పుడు. ఒకవేళ డిఫరెంట్గా ఉంటే ఈ ప్రొసీజర్ చేయాలా, డిఫరెంట్గా ఇస్తే ఈ ప్రొసీజర్ చేయాల్సిందే. డిఫరెంట్గా కాకుండా సేమ్ నేను ఇచ్చినాడా, సింపుల్గా ఆన్సర్స్ చెప్పు. ఇప్పుడు ఏముండదు మనకి, ఎంత పర్సెంటేజ్ ఇచ్చినాడు, 15% ఇచ్చినాడు. సో 15 యొక్క స్క్వేర్ ఏమి, 15 యొక్క స్క్వేర్ ఏమి, 225. మనకి ఎన్ని సున్నాలు ఉన్నాయి అంటే ఏం చేయాలా, 2 అంకెల తర్వాత పాయింట్ పెట్టారు. అప్పుడు ఏమైతుంది, 2.25%. మనకు అదే ఆన్సర్ వచ్చినది, 2.25% వచ్చినది. సో ఎప్పుడైనా కానీ మీరేం గుర్తుపెట్టుకోవాలా, ఒకవేళ ఈక్వల్గా ఉన్నాయంటే లాభము నష్టము ఈక్వల్ పర్సెంటేజ్ కలిసి సెల్లింగ్ ప్రైస్ అనేటివి సేమ్ అన్నప్పుడు లాస్ట్ పర్సెంట్ డైరెక్ట్గా మనం ఏం చేసి అనుకుంటే a² / 100 అనేది వాడుగా చెప్పొచ్చు. డైరెక్ట్ ఈక్వల్ ఉన్నప్పుడు మాత్రమే, ఈక్వల్ లేకున్నప్పుడు నార్మల్గా నేను చెప్పిన ప్రొసీజర్ చేయాలా. క్వశ్చన్ నెంబర్ 129 చూడండి, ఏమి ఇచ్చాడు, సేమ్ ఈ విధంగా చూడండి, ఇదే ప్యాటర్న్ అనే క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, ఒక్కొక్కటి 458 రూపాయలు కమ్మిన 2 వస్తువులపై ఒక వర్తకునికి ఒక దానిపైన 20% లాభము, రెండో దానిపైన 20% నష్టం వచ్చిందంట. సేమ్ సెల్లింగ్ ప్రైజెస్ అనేవి ఈక్వల్ అంటున్నాడు, బట్ పర్సెంటేజ్ మాత్రం లాభంలో 20%, నష్టంలోన 20% సేమ్ అన్నాడు. కాబట్టి మొత్తం లావాదేవీల్లోన ఆయనకి ఆ వర్తకునికి ఏమైంది అని అడుగుతున్నాడు. సో 20% అంటే 20% అంటే 20² అంటే ఎంత, 400. కింద 100 ఉంటుంది కాబట్టి 2 zeros కాబట్టి ఏమవుతుంది, సింపుల్గా 4% లాస్ అవుతుంది అనమాట. ఏమవుతుంది, 4% లాస్ అవుతుంది అనమాట. సో అట్లా ఎప్పుడైనా కానీ మీకు ఈక్వల్ పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు ఈజీగా చేయొచ్చు అనమాట, నోట్గా అంటే రైట్, వితౌట్ పెన్తో చేయొచ్చు. రైట్, నెక్స్ట్ వచ్చేసి కాన్సెప్ట్ నెంబర్ 10. రైట్, క్వశ్చన్ నెంబర్ 139. రైట్, ఇదేంటిది కాన్సెప్ట్ నెంబర్ 10. కాన్సెప్ట్ నెంబర్ 10లోన 139 క్వశ్చన్ చూడండి. మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు, ఏమి ఇచ్చాడంటే 70 వస్తువుల యొక్క కొనుగోలు ధర అంటే ఏమి, కాస్ట్ ప్రైజ్. రైటా, సో 70 వస్తువుల యొక్క కొనుగోలు ధర అనేది 40 వస్తువుల యొక్క అమ్మకపు ధరకి సమానంగా ఉంటే అంటున్నాడు. ఇక్కడ చూడండి, 70 వస్తువులు, ఇక్కడ చూడండి నార్మల్ మీకు ఇంతకు ముందు పర్సెంటేజ్లో కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఒకటి వచ్చింది, మీకు చెప్పిన ఏమనేదంటే వస్తువుల సంఖ్య అనేది ఏది, వస్తువుల సంఖ్య రైటా, ఆ వస్తువుల యొక్క ధరకి వస్తువుల సంఖ్య అనేది ధరకి ఎట్లుంటుంది, ఎప్పుడైనా కానీ విలోమానుపాతంలో ఉంటుంది. ఎట్లుంటుంది, విలోమానుపాతంలో ఉంటుంది. ఇది చెప్పిన గుర్తున్నది మీకు, ఇది వస్తువుల సంఖ్య అనేది వాటి యొక్క ధరకి విలోమానుపాతంలో ఉంటాయని క్వశ్చన్ చెప్పినాను, అదే నేను చెప్పిండేది, గుర్తున్నదే. సో ఆ విధంగా చేయొచ్చు. బట్ మనకి ప్రాఫిట్ అండ్ లాస్లోనే ఈ పాయింట్ ప్రకారం చేసేదానికంటే నార్మల్ మెథడ్ చేసేది బెటర్ అనమాట. అర్థమైనా, సో మీకు అక్కడ చెప్పి ఒకసారి గుర్తుపెట్టుకోండి, వస్తువుల యొక్క ధర అనేది రైటా, మామూలు వస్తువుల యొక్క సంఖ్య అనేది ధరకు విలోమానుపాతంలో ఉంటుంది. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమంటే మనం ఎకనామిక్స్లో చెప్తాం కదబ్బా, ఒక వస్తువు యొక్క ధర పెరిగిందంటే గిన ఆ వస్తువును కొనేది ఏమైపోతుంది, తగ్గుతుంది. ధర పెరిగిందంటే తగ్గుతుంది, ధర తగ్గిందంటే నువ్వు వస్తువులు ఏం చేస్తావు, కొంటావు కదా, ఎక్కువ వస్తువులు కొనే ట్రై చేస్తావు కదా. సో అదే అనమాట చెప్పేది. బట్ అట్లా వద్దు, మనకి నార్మల్ చూద్దాం. చూడండి ఏమి ఇచ్చినాడంటే 70 వస్తువుల యొక్క కొనుగోలు ధర అంటున్నాడు. సో 70 వస్తువుల యొక్క కొనుగోలు ధర అని క్వశ్చన్ ఏమి, 70 వస్తువుల యొక్క కాస్ట్ ప్రైస్ అనేది రైట్. ఇక్కడ చూడండి నేను ఏ విధంగా వస్తున్నాను, 70 వస్తువుల యొక్క కాస్ట్ ప్రైస్ అనేది 40 వస్తువుల యొక్క సెల్లింగ్ ప్రైస్కి సమానం అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, కావాలంటే రైట్, 70 వస్తువుల యొక్క కొనుగోలు ధర అనేది 40 వస్తువుల యొక్క అమ్మకపు ధరకి సమానంగా ఉంటుంది. చూడండి 70 వస్తువులు అంట, వాటి యొక్క కాస్ట్ ప్రైజ్ 40 వస్తువుల యొక్క సెల్లింగ్ ప్రైస్కి ఎట్లా ఉండాలంట, ఈక్వల్గా ఉండాలంట. పెట్టినట్లు లేదు ఈక్వల్గా అయితే కింద ఏమంటున్నాడు క్వశ్చన్ రైట్. ఇప్పుడు మనం మీకు చూడండి, మనకి కాస్ట్ ప్రైజ్ ఇక్కడ ఉండదు, సెల్లింగ్ ప్రైజ్ తీసుకునే సేమ్ అవుతుంది బై సెల్లింగ్ ప్రైజే కదా, ఈజ్ ఈక్వల్ టు అక్కడ 45 యూత్లకు పంపిస్తే అవుతుంది అంటే 0 అంటే మనకి కాస్ట్ ప్రైజ్ ఎన్ని భాగాలు ఉండదు, 4 భాగాలు ఉండదు. ఎన్ని భాగాలు ఉండదు, సెల్లింగ్ ప్రైజ్ ఎన్ని భాగాలు ఉండదు, మరి మనకు లాభం ఎన్ని భాగాలు వస్తుంది, ఎన్ని భాగాలు వస్తుంది, 3 భాగాలు లాభం వస్తుంది. మనకి కింద ఏం వేసుకున్నా కాస్ట్ ప్రైజ్ ఇంటూ 100 కొట్టండి, 4 రెంట్ల 4 5 25 3 సో 75% ఏంటిది, ఏమి 75% అనేది ప్రాఫిట్ పర్సెంటేజ్ రైట్. క్వశ్చన్ నెంబర్ 140 చూడండి, 20 ఆర్టికల్స్ రైట్, 28 అంటే 28 యొక్క ఆర్టికల్స్ అంటే వస్తువులనే. చూడండి ఎట్లా ఇస్తున్నాడు, అర్థమైంది. అందుకనే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఆర్టికల్స్ అంటే ఆర్టికల్స్ అని ఇచ్చాడు, వస్తువులని ఇచ్చినాడా. అట్లా ఉంటాయి కొన్నిసార్లు. 28 ఆర్టికల్స్ యొక్క అమ్మిన వేల 18 యొక్క ఆర్టికల్స్ కొన్న వేలకు సమానమైన లాభం లేదా నష్ట శాతం ఎంత అంటున్నాడు. సో 28
28 యొక్క వస్తువులు ఏడిదంట అమ్మిన వేలనా. సో 28 యొక్క వస్తువుల యొక్క అమ్మిన వేల అనేది దేనికి సమానం అవుతుందంట 18 యొక్క వస్తువుల యొక్క కాస్ట్ ప్రైస్కి సమానం అంటున్నాడు అంతేనా. సో ఇప్పుడు చెప్పండి కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ అవతలం పంపిస్తే అవుతుంది 18/28 అంతేనా. కొట్లు పోతాయి కదా 2/18 2/14 పోతానే లేదా. సో మనకి కాస్ట్ ప్రైస్ 14 అంట సెల్లింగ్ ప్రైస్ 9 అంట. అంటే మనకి ఏమొస్తుంది నష్టమే కదా వచ్చేది. కొనిండేది 14 రూపాయలకి అమ్మిండేది 9 రూపాయలకి ఎంత నష్టం వస్తుంది 5 రూపాయలు నష్టం వస్తుంది కదా. సో 5 రూపాయలు 5 ఏం చేయాల 14 కాస్ట్ ప్రైస్ బై ఇంటూ 100 చెప్పండి ఏమవుతుంది 2,014 నెక్స్ట్ 250 చెప్పండి 5 5 25 250/7 చెప్పండి 7 ముళ్ళ 21 4 మిగులుతుంది 40 7 5 35 మళ్ళీ 50 అయితే కదా. సో 7 7 అంటే మినిమం 35.7%. మీకు ఉన్నాయా 2 ఉన్నాయా 1 ఉన్నాయా మిశ్రమం ఒకటే కదా ఉండేది అయినా మిశ్రమ భిన్నం ఇచ్చినాడా. ఒక మిశ్రమ భిన్నం ప్రకారం ఏముండదు అంటే ఏమవుతుంది 5/7 మిశ్రమ భిన్నం ఇచ్చినాడంటే 5/7%. లాసే ఇంకా ఇది ఎందుకంటే మనకు తెలిసేది లాసే కదా చెప్పిండేది. సో లాస్ అని రాసుకుంటారంటే రాయండి రైటా. రైట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 141 ఏమి ఇచ్చినాడంటే ఒక లావాదేవీలున 17 రెట్లు చూడండి ఇంగ్లీష్లో కూడా చదువుతాను కావాలంటే ఇన్ ఏ మెడికల్ ట్రాన్సాక్షన్ 17 times ద కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు అంటున్నాడు. అంటే 17 రెట్లు కొనుగోలు ధర అనేది అంటే ఎన్ని రెట్లు అంట 17 ఏది కొనుగోలు ధర అంటే ఏమి కాస్ట్ ప్రైస్ అనేది ఈక్వల్ అంట. దేనికి ఈక్వల్ అనేది చెప్తున్నాడు చూడండి. దేనికి ఈక్వల్ అంటే 8 రెట్లు కొనుగోలు ధర మరియు అమ్మకపు ధర మొత్తానికి సమానం అంటున్నాడు. 8 రెట్లు ఏం 2 వచ్చినాయి ఇక్కడ ఏమి ఇచ్చినాడు కొనుగోలు ధర మరియు అమ్మకపు ధర ఎన్ని రెట్లు అంటే ఇది 8 రెట్లు అంట. దేనిదంట కాస్ట్ ప్రైజ్ మరియు సెల్లింగ్ ప్రైజ్ ఈ రెండిట్లు మొత్తానికి సమానం అంటున్నాడు. అందుకోసమే 2 తీసుకున్నాడు. ఇంతకుముందు ఓన్లీ సెల్లింగ్ ప్రైస్ మాత్రమే అంటుండే ఇప్పుడు ఏమంటున్నాడు కాస్ట్ ప్రైజ్ మరియు సెల్లింగ్ ప్రైజ్కి అంటున్నాడు. కాబట్టి కాస్ట్ ప్రైజ్ మరియు సెల్లింగ్ ప్రైజ్ రాయాలి రైట్. తర్వాత మనం సాల్వ్ చేసేది సింపుల్. ఇక్కడ ఏమున్నది 17 కాస్ట్ ప్రైజ్ ఈజ్ ఈక్వల్ టు 8 2 తీసేది 18 × CP 18 CP ప్లస్ 18 × SP 18 SP దీన్ని ఉదాహరణ తీసుకొని రావచ్చా లేదా. సో మనకి ఇక్కడ ఆల్రెడీ 17 ఉన్నాయి ఇక్కడ 7 ఉదాహరణకు వస్తే ఏమవుతుంది మైనసే కదా. సో అంటే 17 నుంచి 8 తీసేసేది అవుతుంది. సో 9 CP ఈజ్ ఈక్వల్ టు ఉదాహరణకి ఏముంటుంది 18 8 SP అనేది అట్లా ఉంటుంది అన్న అంతేనా. సో మనకి అప్పుడు కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ కావాలనుకుంటే ఏం చేయాలి 8/9 అంతే కదా. ఉదాహరణ పంపిస్తే 9 అంటే 8 భాగాలు కొని 9 భాగాలకి ఏమేమే అంతేనా. అప్పుడు లాభం వస్తుంది నష్టం వస్తుందా ఎంత వస్తుంది లాభం బై కాస్ట్ ప్రైస్ కదా 8 × 100 ఎంత అవుతుంది డైరెక్ట్ 8 కొట్టండి 8 ఒకట్లా రైటా. సో 12 ఇన్ని దినాలకి మనసు గెలుచుకుంటారా అంటే ఒక్కడనే చెప్తాడా లేదని 1/10 12.5% కదా చెప్పాలి మరి అది. రైట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 156 ఈజీ క్వశ్చన్ ఇది. ఒక వ్యక్తి 24 రూపాయలకి 6 యాపిల్ని కొనిందంట. మొత్తం డబ్బులు ఎంత ఉన్నాయంటే అతని దగ్గర 24 రూపాయలు ఉన్నాయంట. ఒక ఎన్ని కొనిందంటారా 6 యాపిల్ అంటే అప్పుడు ఒకటి ఎంత పడుతుంది చెప్పండి 4 రూపాయలే కదా. అంటే ఇట్లే కదా రాయాల్సింది 24 రూపాయలు అనొద్దున్నాయి 6 యాపిల్స్ కొనేది అంటే ఒకటి ఎంత యాపిల్ పడుతుంది 4 రూపాయలు కొనేది. నెక్స్ట్ ఏమి ఇచ్చిన క్వశ్చన్ చెప్పండి. మళ్ళీ 20 రూపాయలకి అతను 20 రూపాయలు ఉన్నాయంట. ఎన్ని యాపిల్స్ కొన్నాడంట 4 యాపిల్స్ కొన్నాడంట. అప్పుడు ఎంత పడుతుంది ఒకటి అంతేనా. సో మనకి ఏమి ఇచ్చిన నెక్స్ట్ అయితే ఫస్ట్ యాపిల్ కొనిండేది ఎంత 4 రూపాయలకు కొనేడే. తర్వాత ఏం చేసినట్టు చెప్పిన అమ్మినాడంట రైట్ 20 రూపాయలకి 4 చెప్పిన అమ్మినాడంట. అంటే అప్పుడు ఎంత పడుతుంది అది అమ్మిండేది ఒకటి అంటే సింపుల్ ఏమంటున్నాడు 4 రూపాయలకు కొనేనే 5 రూపాయలకు అమ్మినా అని చెప్తున్నాడు. లాభం ఎంత వస్తుంది 1 రూపాయి 1/4 అంటే ఇప్పుడు చెప్పండి ఇప్పుడు డైరెక్ట్ రైట్. సో మనకి ఎంత % ప్రాఫిట్ 25% ప్రాఫిట్ అనమాట రైట్. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 11 ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 171 20% లాభానికి ఏ ఒక దిండిని బీకి అమ్మినాడంట రైటా. నెక్స్ట్ బి దానిని 20% లాభానికి సికి అమ్మినాడంట. నెక్స్ట్ అప్పుడు చూడండి సి
రూపాయలు ఎంత 243 రూపాయలు చెల్లిస్తే ఏ ఆ దుండికి కొన్న వేళ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఎంత కొనే తెలుసా? తెలియదు. డైరెక్ట్ ఏమంటున్నాడంటే 20% లాభానికి ఏ ఒక దిండిని బికి అమ్మాయినంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బి ఆ దిండిని 100 రూపాయలు కొనుక్కున్నాడు అనుకుందాం. ఎవరు? ఏ అనేవానికి ఎంత పడుతుంది? అది 100 రూపాయలు పడుతుంది అనుకున్నాడు. ఇప్పుడు ఏ అనేవాడు ఏం చేశాడు? ఈ దిండిని అమ్మినాడు. ఎంత పర్సెంట్ లాభానికి? 20% లాభానికి. అప్పుడు అంటే 100లో 20%కి ఏం ప్రాఫిట్కి అమ్మినాడు అంటే అది ఎంత పడుతుంది? అప్పుడు 120 రూపాయలే కదా. అంటే బీకి ఎంత పడుతుంది? బీ యొక్క రేట్ ఎంత? 120 రూపాయలు కొనాడు. మళ్ళీ బి అనేవాడు మళ్ళీ ఏం చేసినాడంట? మళ్ళీ సికి అమ్మినాడంట. ఎంత పర్సెంట్? 25. సో 25% ప్రాఫిట్తో అమ్మినాడంట. అంటే 120లో 25% ప్రాఫిట్ అంటే ఎంత? 25% అంటే 1/4. సో 1/4 అంటే ఎంత? 30 రూపాయలే కదా. అంతే 4 మూల 12 30 రూపాయలు. అంటే 120 + 30 ఎంత? సో 150 రూపాయలు. ఎవరికి అమ్మినాడు? సికి అమ్మినాడంట. అప్పుడు బట్ క్వశ్చన్ మనకి అది ఇచ్చినాడా? నార్మల్గా ఏ 100 రూపాయలకు కొంటేగినా బి ఎంత కొనాడా? 120 రూపాయలు కొనాడా? సి 150 రూపాయలు కొనాడా అని చూసుకుంటారు. బట్ ఆ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. సి 243 రూపాయలు చెల్లిస్తే అన్నాడు. సి ఎంత చెల్లించినాడంట? బట్ మనకు వచ్చింది 150 రూపాయలు. కానీ వాడు చెల్లించింది ఎంత యాక్చువల్గా? సో 150 రూపాయలకి మనకి 150 భాగాలకి ఎంత వచ్చింది? 243. అయితే క్వశ్చన్ ఏమంటే లాస్ట్కి ఏ ఆ దిండి ఏ కొనిండేది ఎంత? 100 కదా. సో 100కి ఎంత? సో 0 క్యాన్సర్. 5 ముళ్ళ 5, 5 రెంట్ల 10. సో ఇక్కడ పోతుంది కదా. 3 ఎంబల 24, 3 కార్డుల 3. సో 2 కార్డుల 2, 2 ఎంబల 16. సో మరి ఏ వస్తువుని ఎంత కొనింటాడు? 162 రూపాయలు అనమాట. రైటా? జాగ్రత్తగా వినండి. చూడండి, క్వశ్చన్ నెంబర్ 173 ఏమి ఇచ్చినాడు చూడండి రా. హర్ష 4800తో ఒక స్కూటర్ని కొనుగోలు చేసినాడంట. ఓకే చేయి. అతను దాన్ని 15% నష్టానికి విక్రయించినాడంట. ఎంత కమ్మినాడు? 15% నష్టానికి విక్రయించినాడంట. ఓకే, విక్రయించిన తర్వాత మళ్ళా ఆ డబ్బుతో అతను మరొక స్కూటర్ని కొనుగోలు చేసినాడంట. ఆ డబ్బుతో మళ్ళీ ఏం చేసినాడంట? మళ్ళీ ఇంకొక స్కూటర్ కొనిందంట. కొనిన తర్వాత అప్పుడు 22.5% లాభంతో విక్రయించినాడంట. ఏం చేసినాడంట? 22.5% లాభంతో విక్రయించినాడంట. అయితే అతను మొత్తం లాభం లేదా నష్టం ఎంత శాతం అని క్వశ్చన్ అడుగుతున్నాడు. రైటా? ఇప్పుడు చూడండి, చాలామంది ఏం చేస్తారని క్వశ్చన్ అంటే దీన్ని పర్సెంటేజ్ ప్రకారం కూడా చేయొచ్చు. మీకు 2 మెథడ్లు చెప్తాను, ఒకసారి ట్రై చేయండి. ఎట్లా ఫస్ట్ ఏముండదు అని క్వశ్చన్ అంటే 4800 ఉండదంట. 4800 48,000 48,000 అంట. ఓకే, దీన్ని ఏం చేసినాడంటే వాడు ఏం చేసినాడు? 15% నష్టానికి అమ్మినాడు అన్నాడు. సో 15% అంటే మనం ఏం రాస్తాం చెప్పండి? 3/, అంతే 3/20. అంటే నష్టానికి అమ్మినాడు కాబట్టి ఇది 20 అవుతుంది, పైన ఏమవుతుంది? 17 అవుతుంది అంట. రైటా? సో ఇప్పుడు నష్టానికి అమ్మినాడు. అమ్మిన తర్వాత కొంత డబ్బులు వస్తాయి కదా, ఇదే డబ్బులు అవి. మళ్ళీ దీని తర్వాత మళ్ళీ ఏం చేసినాడంట? మళ్ళీ నెక్స్ట్ లాభానికి అమ్మినాడంట. లాభం ఇచ్చిండేది నష్టం ఇచ్చినాడు చెప్పండి. ఎంత లాభం ఇచ్చినాడు? 22.5. మనకు 22.5 అనేది ఎంత తెలుసా? తెలియదు కదా మీకు. 12.5 తెలుసా? ప్లస్ 10% అని రాయొచ్చు కదా. ఇప్పుడు చెప్పండి, 12.5 అంటే ఎంత? 1/10 కదా. అది ఎంత? ఎల్సిఎం 40. అంతే కదా. 8 5 40, 10 4 40 అంటే 9/40. అంటే 49/40. అంతే కదా. లాభం కదా వచ్చింది అది. అంతేనా? సో ఇప్పుడు డబ్బులు ఎప్పుడు ఎంత అవుతుందో చెప్తే మనకి ఇప్పుడు ఇది ఒక వాల్యూ వస్తుంది. అది ఏమవుతుంది లాస్ట్కి? వానికి వచ్చిన డబ్బులు. వాడు ఇప్పుడు ప్రజెంట్ ఒక వస్తువుని కొని 48,000 కొన్నాడు. తర్వాత ఆ వస్తువుని ఏం చేసినాడు అంటే ఎంతో కొంత నష్టానికి అమ్మినాడు. మళ్ళీ కొన్ని డబ్బులు వస్తాయి కదా, ఈ డోర్కి వస్తాయి డబ్బులు. మళ్ళీ ఆ డబ్బులు మళ్ళీ ఏం చేసినాడు? లాభానికి అమ్మినాడు. అమ్మిన తర్వాత ఏమవుతుంది? మనకు కొన్ని డబ్బులు వస్తాయి కదా, ఆ వచ్చిన డబ్బులు ఎంత వస్తాయి? అప్పుడు ఈ వచ్చిన డబ్బులు ఈ డబ్బులతో కంపేర్ చేయాలి. ఎక్కువ ఉండైనా తక్కువ ఉండైనా. ఉంటే అంత ఎక్కువ ఉన్నట్ల లాభశాతం కనుకోవచ్చు, తక్కువ ఉంటే నష్టశాతం వస్తుంది. బట్ నేను ఏమంటానంటే ఈ విలువలు మనం ఇన్ని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. అంతే కదా. ఇప్పుడు చూడండి, నేను ఏమంటానంటే నార్మల్గా ఇది లేదనుకోనండి, ఇది లేదనుకుంటే గిన ఈ 2 మాత్రమే ఉండడానికి వస్తుంటే ఈ 2 పైకి పోతాయా లేదా? ఈ 2 ఏమవుతాయి? కిందకు వస్తాయి కదా. వస్తాయనే లేదా? అంటే ఇది తీసేసుకొచ్చి నన్ను ఏమంటానంటే చూడండి, ఫైనల్ వాల్యూ ఇనిషియల్ వాల్యూ అని క్వశ్చన్ ఉంటుంది మనకి ఇక్కడ. ఏమంటుంది? సరే ఇది చూస్తుందండి. రైట్. సో మనకు ఫస్ట్ 15% కదా ఇచ్చిండేది. సో 15% అంటే ఏమి రాయొచ్చు? 3/,
20 అంటే ఒక వస్తువు యొక్క ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ ఏముండదు, ఇనిషియల్ వాల్యూ ఏముండదు, ఫైనల్ వాల్యూ ఏముండదు చూసుకోండి రైటా. ఫస్ట్ ఒక అదే వస్తువు అంటున్నాడు, ఫస్ట్ ఒక వస్తువుకి ఇనిషియల్ వాల్యూ ఎంత ఉండదు, 20 ఉండదు. తర్వాత దాన్ని ఏం చేస్తాడు వాడు, నష్టానికి అమ్ముతాడు. నష్టం అంటే ఎన్ని భాగాలు వచ్చింది ఇక్కడ, 3 భాగాలు. అప్పుడు ఎంత అవుతుంది, అంతేనా. నెక్స్ట్ ఇది ఫస్ట్ది, మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఏమంటున్నాడు, 22.25%కి లాభం అన్నాడు. అంటే ఇనిషియల్ వాల్యూ ఫస్ట్ ఎంత ఉంటుంది, 40 ఉంటుంది. తర్వాత అది ఏమవుతుంది, అంతేనా. సో ఈ రెండు అవుట్లు ఇంటి చేసుకేసి ఈ రెండు అవుట్లు ఇంటి చేస్తే అయిపోయి కదా, అవే ఇంటికి ముందు వచ్చినవే, అవి ఇట్లా రాసి మీరు ఇట్లా రాసుకున్నాం, అంతేనే లేదా. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, సో 8 అంతే కదా 100. ఇది ఎంత వస్తుంది చెప్పండి, 11 అంతేనా. సో 15 మిగులుతుంది. నెక్స్ట్ 17 4 68. సో 68 ఒక 15 ఎంత అవుతుంది రైట్. సో అంతే కదా. అంటే మనకి ఎంత లాభం ఉండదు ఇదా, 33/8 దగ్గర చేయాల్సిందే, ఎందుకంటే 2 సున్నాలు పోయి ఇస్తుంది కదా. అంతే 8 4 32. సో పాయింట్ పెట్టుకుంటాం, 1 పెట్టుకుంటే 8 1 8 8 గంటల 16 8 అయితే 40 అంటే 4.125%. ప్రాఫిట్ లాసా, ప్రాఫిట్. అర్థమైనా. అంటే మనం ఆ వాల్యూస్ని ఇచ్చిన వాల్యూస్ని ఇగ్నోర్ చేసేయాలన్నమాట, చేసేసి ఈ విధంగా ఇస్తానికి ఈజీగా వచ్చేస్తుంది అనమాట మీకు రైట్. చూడండి ఇంతకుముందు చెప్పిన 171 లెక్కను కూడా మనం అట్లే చేయొచ్చు రైట్. ఏమంటున్నాడు, ఒక వస్తువుని ఒక దిండుని 20% లాభానికి బీకి అమ్ముతారంట. సో 20% అంటే ఎంత, 1/5. అంటే ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ మనకి ఏముంటుంది, 5 భాగాలు ఉంటుంది. ఫైనల్ వాల్యూ ఏమవుతుంది, 6 అవుతుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు, బి అనేవాడు ఆ దిండుని సికి అమ్మినాడు. అది ఎంత పర్సెంట్, 25% ప్రాఫిట్ అంటున్నాడు. 25% అంటే ఏమి 1/4, అంటే ఇది 4 అయితే ఇది ఏమవుతుంది 5 అవుతుంది, అంతేనా. సో మనకి ఇక్కడ చేస్తే మనకి ఏమైతే క్యాలిక్యులేషన్ పోజిట్ ఇస్తుంది, ఇంటి చేస్తే అదే మిగిలేదు. సో 2:3 2 2 4 2 3 6. సో బట్ మనకి ఈ 3 వాల్యూ ఏమంటున్నాడు, 243 అంటున్నాడు, అంతేనా లేదా. సో మనకి అప్పుడు 2 వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది లేదా. సో ఇప్పుడు చెప్పండి, 3 ఎంబల్ 24, 3 1 3. సో 2 1 2 2 ఎంబల 162 రూపాయలు. 100% అనే కోసం చేయాల్సిన అవసరం లేదు, బట్ అది బేసిక్ మెథడ్. ఇక్కడ కూడా బేసిక్ మెథడ్, అందుకని ఫస్ట్ మీకు ఇంట్రడక్షన్లో బేసిక్ మెథడ్ చెప్పిన, బట్ బేసిక్ మెథడ్ ప్రకారం తీసుకొని పోతే ఏమవుతుందంటే లాంగ్ అయిపోతుంది లెంత్. సో మీరు ఇప్పటి నుంచి ఏం చేస్తారనుకుంటే ఇట్లా సింపుల్ ఇనిషియల్ వాల్యూ ఫైనల్ వాల్యూ అనే మెథడ్ వాడితే ఇట్లాంటి లెక్కలు ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఆన్సర్ రైట్. చూడండి మిగిలిన క్వశ్చన్స్ కూడా సేమ్ ఈ విధంగా ఉంటాయి. 175 కానీ 176 కానీ 177 కానీ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవన్నీ ఏటా. సో ఇందులో కావాలంటే ఏదైనా క్వశ్చన్ చెప్పమంటే చెప్తాను నేను. చూడండి ఏమి ఇచ్చాడు, 176 క్వశ్చన్ చెప్తాను, మిగతా క్వశ్చన్ చేయండి. ఒక వస్తువుపై తయారీదారుడికి 10%, టోకు వ్యాపారి 15%, చిల్లర వ్యాపారికి 25% లాభం వస్తుంటే అన్ని లాభాలు చెప్తున్నాడు. ఒకటి 10% అంట, ఇంకోటి 15% అంటే, ఇంకోటి 25% అంటే. చూడండి సో 10% అంటే ఇది ఏమవుతుంది, ఒకటి 10 అవుతుంది, ఇంకోటి 11 అవుతుంది, ఇంకోటి ఏమంటున్నాడు నెక్స్ట్ 15% అంటున్నాడు. 15% అంటే 3/20 కదా, అంటే ఒకటి 20 అయితే ఇంకోటి 23, ఇంకోటి 25% అంటున్నాడు, అంతేనా. సో ఇది 4 అయితే ఇది 5 అవుతుంది, అంతేనా. ఏమంటారు, సో మనకి 25% కదా రైట్. అప్పుడు సింపుల్ కోట్లు కొట్టేస్తే అయిపోతుంది కదా. ఇక 5 1 5 4 20. సో 4 4 16 అంటే 160 అవుతుంది. ఇదేమవుతుంది 11 3 33, 11 22, 1 3 25 253. సో అడిగిన క్వశ్చన్ ఏం లాస్ట్కి అయితే ఆ వస్తువు యొక్క చిల్లర ధర ఎంత ఇచ్చినాడు అనుకంటే 1265 రూపాయలంట. ఎంత అంటున్నాడు, 1265 రూపాయలు. అయితే ఆ వస్తువు యొక్క తయారీ ఖర్చు ఎంత అంటున్నాడు. మనకి చిల్లర ధర ఏమి ఇచ్చినాడు చెప్పండి, దీని వాల్యూ ఇచ్చినాడు, ఎంత ఇచ్చినాడు 1265 అంట. అయితే కింద 160 విలువ ఎంతో క్వశ్చన్ మార్క్, అదే చెప్పిండి అది. సో మనకి ఇక్కడ ఎంత పోతుందో చెప్పండి, 5 చూడండి, 5 3 15, ఓకే. నెక్స్ట్ 5 5 25 20 26, నెక్స్ట్ 5 2 10 10 పోతుంది చూడండి. 23 5 పోతుంది, డైరెక్ట్ పోతుంది కదా. సో 16 5 80, సో 800 రైట్. ఎంత 800. సో ఇచ్చిన కదా మనకు ఆప్షన్స్ 800 ఉండనే లేదా. సో జాగ్రత్తగా ఈ లెక్కలన్నీ హోంవర్క్ చేయండి మిగిలినవి. 175 177 రైట్ రైట్ 165 రైట్. నెక్స్ట్ చూడండి క్వశ్చన్ కాన్సెప్ట్ నెంబర్ 12, లాస్ట్ కాన్సెప్ట్ ఇది. ఈ కాన్సెప్ట్ అయిపోతే మనం నెక్స్ట్ లెవెల్ 2 లేకపోతాము రైట్. చూడండి జాగ్రత్త వినండి.
క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. ఇక్కడ 193, 194 క్వశ్చన్లు డిస్కస్ చేసాం. 193 అండ్ 194 ఈ 2 క్వశ్చన్లు డిస్కస్ చేసాం లెవెల్ 1లోన. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే చూడండి, ఒక డీలర్ తన వస్తువులను కొనుగోలు ధరకు విక్రయిస్తానని ప్రకటించినాడు. అంటే ఏమని అర్థం అంటే, నేను ఎంతకైతే వస్తువులు కొంటానో అంతే ధరకే అమ్ముతానని చెప్తున్నాడు వాడు. ఇక్కడ జాగ్రత్తగా వినాలా, నేను ఎంతకైతే కొంటున్న వస్తువుల్ని అందుకే అమ్ముతానని చెప్తున్నాడు వాడు. బట్ చెప్తున్నాడు నెక్స్ట్ ఏమన్నాడు చూడండి, అయితే అమ్మేటప్పుడు మనం ఏం చేస్తున్నాడంటే కిలోగ్రాముకి బదులుగా 900 గ్రాముల బరువుని ఉపయోగిస్తున్నాడంట. రైటా? కిలోగ్రామ్ అంటే మామూలుగా ఎన్ని గ్రాములు? 1000 గ్రాములు. అప్పుడు వాడు చెప్పిన ప్రకారం చేయాలని అంటే కిలోగ్రామ్కి 1000 గ్రాములు ఉపయోగించాలా. కానీ వాడు ఎంత ఉపయోగిస్తున్నాడు ఇక్కడ? 900 గ్రాములే ఉపయోగిస్తున్నాడు. అంటే మోసం చేస్తున్నట్లే కదా. చెప్పేది మాత్రం నేను ఎంతకైతే కొనుక్కొచ్చానో అంతకే అమ్ముతాను అనుకోసం చెప్తున్నాడు. బట్ వాడు చేసే ఇక్కడ మోసం ఎక్కడ చేస్తున్నాడు? బరువు దగ్గర చేస్తున్నాడు. ఎన్ని గ్రాములు ఉపయోగిస్తున్నాడు అంటే కేజీ బదులుగా 900 గ్రాములు ఉపయోగిస్తున్నాడంట. కేజీ బదులు ఎంత గ్రాములు ఉపయోగిస్తున్నాడు? 900 గ్రాములు. అంటే ఇక్కడ చూడండి, అంటే 900కే అమ్ముతున్నాను అనుకోసం చెప్తున్నాడు కదా. వాడు ఏమన్నాడు ఫస్ట్, నేను ఎంతకైతే కొన్నానో అందుకే అమ్ముతాను అనుకోసం చెప్తున్నాడు. అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? 900 గ్రాములే కదా ఇది. మీకు అర్థమవుతుంది అదే. ఇక్కడ జాగ్రత్తగా మీరు వినాలా. వాడు ఏమంటున్నాడంటే ఈ పాయింట్ చూడండి, నేను ఎంతకైతే కొన్నానో అందుకే అమ్ముతాను అనుకోసం అంటున్నాడు. అప్పుడు వానికి అంటే వాడు చెప్పిన ప్రకారం ఏమి, నాను కొన్నవేళ నీకు అమ్మేవేళ నేను నీకు అమ్ముతున్నానా అనుకుంటున్నాను కదా, ఆ రెండు సమానం అంటున్నాడు వాడు. అంటే ఇప్పుడు వాడు అమ్మేటప్పుడు 900 గ్రాములు వాడుతున్నాడని చెప్తున్నాడు. అంటే వాడు అమ్మేది 900 గ్రాములే. వాడు వానికి కొన్నిండేది కూడా ఎన్ని గ్రాములు అవుతుంది? కాస్ట్ ప్రైజ్ కూడా. సో కాస్ట్ ప్రైజ్ కూడా ఏమంటున్నాడు అనుకంటే 900 గ్రాములే. అర్థమవుతున్నది ఇది. అమ్మేది కూడా 900 గ్రాములే అంటున్నాడు వాడు. ఏమంటున్నాడు? అమ్మేది కూడా 900 గ్రాములే వాడు చెప్పే ప్రకారం. కానీ వాడు ఈ లాస్ట్కి ఏమంటున్నాడు? 900 గ్రాములకి బదులుగా ఒక కేజీకి బదులుగా 900 గ్రాములు వాడుతున్నాడు వాడు. రైట్? ఒక కేజీ బదులు వాడు ఏమంటున్నాడంట? 900 గ్రాములు వాడుతున్నాడు. అంటే కేజీ అనుకుంటే 1000 గ్రాములు. బట్ వాడు వాడేది ఎన్ని గ్రాములు? 900 గ్రాములు. అంటే యాక్చువల్ అంటే అమ్మాల్సింది ఎన్ని గ్రాములకి అమ్మాల్సింది వాడు? అంటే ఇది ఇచ్చిపెట్టండి, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చిపెట్టి 900 గ్రాములు. బట్ ఎర్రర్ ఎంత వస్తున్నది మనకి ఇక్కడ? రైటా? సో ఎర్రర్ ఎన్ని గ్రాములు? 1000 గ్రాములు కదా నార్మల్. కేజీ అనుకుంటే మనకి ఒక కేజీ అంటే ఎన్ని గ్రాములు? 1000 గ్రాములు. బట్ వాడు ఎంత ఉపయోగిస్తున్నాడు అంటే ఇక్కడ ఎర్రర్ ఎంత వస్తున్నది మనకి? ఎర్రర్ ఎంత వస్తుంది మనకి? 100 గ్రాములు వస్తున్నది. సో ఈ ఎర్రర్ మనకి ఏమవుతుంది? ఎర్రర్ అనేది ఏమిటవుతుంది? ఏమిటికి ఈక్వల్ ఉంటుంది? ప్రాఫిట్. అదే కదా లాభం మనకి. సో వాడు ఏదైతే ఎర్రర్ చేస్తున్నాడో ఆ ఎర్రరే మనకి ఏమిటికి ఈక్వల్గా ఉంటుంది? ప్రాఫిట్కి ఈక్వల్ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ప్రాఫిట్ ఎన్ని గ్రాములు వచ్చినాయి? ఎన్ని గ్రాములు వచ్చాయి ప్రాఫిట్? 100 గ్రాములు. మరి కొనిండేది ఎన్ని గ్రాములు కూడా? ఇంటూ ఏం చేయాలా? అంటే 2 జీరోలు అంతేనా? అంటే 1/9. సో 1/9 అంటే మనకి ఎంత? ఏం చెప్పండి 1/9 అంటే సార్ రైటా? 11.11% చెప్పాలి. పాయింట్ తర్వాత సింగిల్ డిజిట్ పలకలు చెప్పడం. కానీ క్వశ్చన్ నెంబర్ 194 చూడండి. క్వశ్చన్ నెంబర్ 194 ఏమి ఇచ్చినాడు? ఒక మోసపూరిత వ్యాపారి ముందుగానే చెప్తున్నాడు వాడు మోసం చేస్తున్నాడని. తన సరుకును కొన్న వేలకి అమ్ముతున్నట్లు నమ్ముతున్నాడంట. ఇప్పుడు చూడండి, సేమ్ తన సరుకును ఏం చేస్తున్నాడంట? కొన్న ధరకి అమ్ముతాడని కష్టం చెప్తున్నాడు ఇటు కూడా. కానీ తన సరుకును తూచుతున్నప్పుడు తూచుతున్నప్పుడు కొలిచేటప్పుడు రైటా కొలిచేటప్పుడు ఏం చేస్తున్నాడంటే 20% తక్కువ బరువును వాడుతుంటే ఏం చేస్తున్నాడంట? 20% తక్కువ బరువును వాడుతుంటే 20%. 20% అంటే మనం ఏమని చెప్పొచ్చు? 1/5 అంతేనా? అయితే 20% తక్కువ బరువును వాడుతుంటే లాస్ట్ క్వశ్చన్ ఏమడిగినాడు వాడు? ఏమడిగినాడు? లాస్ట్కి లాభ శాతం ఎంత అని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? లాభ శాతం ఎంత. ఇక్కడ చూడండి, మనకి 1/5 వచ్చింది. ఇప్పుడు దీంట్లోన మీరు ఫస్ట్ ఈ 20% ఏమంటున్నాడంట? తప్పుగా చూస్తున్నాడంట. అదే నేను చెప్పిండే మనకి 20% తక్కువ బరువును వాడుతుంటే 20% తక్కువ బరువుని వాడుతుంటే గిన దీంట్లో కాస్ట్ ప్రైజ్ ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైజ్ ఏమవుతుంది అని మీరు చెప్పాలరా. చెప్పండి. నార్మల్గా మీరు ఏం చేస్తారు చెప్పండి. కాస్ట్ ప్రైజ్ ఒకటి ఎట్లయితుంది? అది తక్కువ కదా చెప్తున్నది. 4 ఏమవుతుంది అంటే ఎవరు చెప్పితే 4 భాగాలు అవుతుంది. రైట్. కాస్ట్ ప్రైజ్ ఏమవుతుంది? 4 భాగాలు అవుతుంది. సెల్లింగ్ ప్రైజ్ అనేది ఏమవుతుంది? 5 భాగాలు అవుతుంది. వాడు ఏమంటున్నాడు? అదే చెప్పింది ఇంతకు ముందు కూడా
100 గ్రాములు ఏమవుతుంది అని కృష్ణ చెప్తున్నాడు, మోసమే చేస్తున్నాడు అని కృష్ణ. అందుకని ఆ 100 అనేది లాభం అవుతుంది. ఎర్రర్ ఏమైతే చెప్తున్నాడో ఆ ఎర్రర్ అనేది ఏమవుతుంది, లాభం అవుతుంది కదా, ఎర్రరే లాభము. ఇక్కడ కూడా ఏమంటున్నాడు, 20% తక్కువ బరువు అంటున్నాడు. ఇక్కడ 20% అంటే ఎర్రరే. ఆ 20% మనం ఏమంటాము 1/5 అంటే ఇక్కడ ఎర్రర్ ఎంత, ఒకటే ఎర్రర్, అంతే కదా. సో మనకి మొత్తం ఎన్ని భాగాలు, 5 భాగాలకే కదా అమ్మేది వాడు, అదే కదా అమ్ముతున్నాడు అని చెప్తాడు. సో 5 భాగాల నుంచి ఒక భాగం ఏం చేసేయాలి మనము, తీసేస్తే మనకి ఏమొస్తుంది 4. సో 4 భాగాలు మనకి ఏమి కాస్ట్ ప్రైజ్ అవుతుంది, సెల్లింగ్ ప్రైజ్ భాగాలు అవుతుంది 5 భాగాలు. ఇప్పుడు సింపుల్ మనం ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజీ కనుకోవచ్చు కదా, ప్రాఫిట్ ఏంటి లాస్ట్ కనుకోవచ్చు. ఎంత అవుతుంది మనకి ప్రాఫిట్, ఒక భాగం బై 4 ఇంటూ 100. సో ఎంత అవుతుంది 1/4 అంటే 25%. రైటా, రైట్. సో మనకి దీంతో లెవెల్ 1 అయిపోయినాయి. నెక్స్ట్ లెవెల్ 2. రైట్, చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే, ఒక కార్ డీలరు పాత కార్ని 1,08,500కి కొనుగోలు చేసినాడంట. రైటా, కొన్నాడు చేసి దాని మరమ్మతులకి కొంత మొత్తాన్ని చేసినాడంట. మరమ్మతులు అంటే ఏమి అనగా, మరమ్మతులు అంటే ఏమి, రిపేర్ చేసారా అని. సో రిపేర్ చేసేకి ఇచ్చినాడంట. ఎంత ఇచ్చినాడో తెలియదు, కొంచెం ఇచ్చినాడంట. మళ్ళీ తర్వాత దాన్ని అతను ఏం చేసినాడంటే 1,56,250 రూపాయలకి విక్రయించినాడంట. విక్రయించడం అంటే ఏమి, రైటా, అమ్మినాడంట. అయితే తద్వారా 25% లాభం పొందినాడంట. ఎంత పొందినాడంట లాభము, ఆ పర్సెంటేజ్ ఇంపార్టెంట్ మనకి. 25% లాభం పొందినాడంట. సో 25% అంటే ఎంత, 1/4. మనకి ఎప్పుడైనా లాభం ఏమిటి పైన ఉంటుంది, కాస్ట్ ప్రైస్ పైన. సో కాస్ట్ ప్రైస్ అంటే ఎన్ని భాగాలు అవుతుంది, 4 భాగాలు. సెల్లింగ్ ప్రైస్ ఎన్ని భాగాలు అవుతాయి, 5 భాగం, అంతే కదా. ప్రాఫిట్ ఒక భాగం అయితే సెల్లింగ్ ప్రైస్ ఏమైతే దీనికి కూడుకోవాలి కదా, 5 భాగాలు. వాడు ఏమంటున్నాడు, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చేసినాడు. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చినాడు చెప్పండి, చెప్పండి అది ఎంత ఇచ్చినాడు నెంబరు, 1,56,000, 1,56,000, 56,000, ఒక్కటే చెప్పండి ఎవరన్నా, 250. అయితే కింద మనకి కాస్ట్ ప్రైస్ ఎంత కనుక్కోవచ్చు కదా, 4 భాగాలకి ఎంత కనుక్కుంటే అయిపోయి, 4 భాగాలకి ఎంత కనుక్కుంటే అయిపోయినా లేదా. సో 4 ఇంటిది అయితే సింపుల్ అయితే కొట్లు కొట్టండి పోతా కదా. ఇది 5 అమ్ముల్లా 15, నెక్స్ట్ 5 ఒక అట్లా 5, 5 ఎంట్ల 10, 5 5ల 20. సో దీన్ని 4తో ఇంటి చేయండి. సో 4 5ల 20, నెక్స్ట్ 4 2 8 7 2 మళ్ళీ 10, మళ్ళీ నెక్స్ట్ 4 ఒక అట్లా 4 1 5 4 ముళ్ళ 12, 1,25,000. ఇదేమి మొత్తం కాస్ట్ ప్రైస్ మొత్తం అంట. బట్ వాడు ఫస్ట్ ఏమి ఇచ్చాడు, ఒక కార్ డీలర్ కొన్ని ఇండేది మాత్రం ఎంతంట, 1,08,000, 1,08,000 అంటే కాస్ట్ ప్రైస్ నుంచి 1,08,000 తీసిగిన ఇంకో దానికి ఏం వచ్చే డబ్బులు ఏమవుతాయి, మరమ్మతులు కూడా డబ్బులే కదా వచ్చేది. ఇంకా మరమ్మతులు కూడా మన కాస్ట్ ప్రైస్లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట. రైట్, తీసేసేయండి 0 0 0. చెప్పండి 14 నుంచి 8 పోతేగిన 6 16,500. రైట్, 16,500. ఏది అది మరమ్మతుల కోసము ఉపయోగించిన డబ్బులు అనమాట. రైటా, రైట్. చూడండి క్వశ్చన్ నెంబర్ 9. ఒక కూరగాయల వ్యాపారి లెవెల్ 2లోన క్వశ్చన్ నెంబర్ 9. ఒక కూరగాయల వ్యాపారి 1 కేజీ ఆలుగడ్డల్ని 25 రూపాయలకు అమ్ముతాడంట. ఎందుకు అమ్ముతాడంటారా, 25 రూపాయలకు అమ్ముతాడంట. అమ్మితే లాభం ఎంత వస్తుందంట, 25% వస్తుందంట. ఇప్పుడు చూడండి సింపుల్ క్వశ్చన్ నెంబర్ 9. 25% లాభం వస్తుందంట. 25% లాభం అంటే ఏమవుతుంది, 1/4 కదా 25% అంటే. లాభం అంటే అప్పుడు ఎన్ని భాగాలు అయితే 5 భాగాలే కదా ఇది లాభం. ఒక భాగం లాభం అంటే 5 భాగాలు. సో 5 భాగాలకు కూడా రేట్ ఎందుకు అమ్ముతాడంట, 25 రూపాయలకి అమ్ముతాడంట. అప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమైతే చెప్పండి, 4 భాగాలే కదా ఇది కాస్ట్ ప్రైస్. 4 భాగాలకి ఎంత, సో 5 ఒక అట్లా 5 దాళ్ళ ఏంది ఇది కాస్ట్ ప్రైజ్. ఏమి 1 కేజీ ఆలుగడ్డలు ఎంత పడతాయి, 20 రూపాయలు పడతాయి. రైటా, నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి, మళ్ళా అతను సాయంత్రం ఆలుగడ్డలను అమ్మడం ప్రారంభించాడు. మళ్ళీ సాయంత్రం అమ్ముతున్నాడు అంట. మరి రైటా, చూడండి కేవలం 10% లాభానికి మాత్రమే అమ్ముతున్నాడంట. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు పొద్దునేమి 25% లాభానికి, సాయంత్రం అంత సర్దుకొని పోలు కాబట్టి 10% లాభానికి మాత్రమే అమ్ముతున్నాడు. అంటే రేట్ ఏంటి, ఆటోమేటిక్ ఏమైపోతుంది, తగ్గింటుంది అంటే. రైట్, అయితే సాయంత్రం 1 కేజీ ఆలుగడ్డలు 70 రూపాయలు ఎంత అమ్ముతున్నాడు అని అడుగుతుంది. రైటా, సో 10% లాభం అంటున్నాడు కదా. సో 10% అంటే ఏమవుతుంది, 1/10. అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది 10 అయితే కదా, సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 11. ఆల్రెడీ మనకి కాస్ట్ ప్రైస్ తెలుసు కదా. కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 10కి ఎంత 20 రూపాయలు. మనం కనుకోవాల్సింది ఏం, సెల్లింగ్ ప్రైస్ కదా కనుకోవాల్సింది. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత 11 భాగాలకి ఎంత, సో 10 ఒక అట్లా 18. సో 11 ఎంట్ల, సో మనకి ఈవినింగ్ ఎంతకు అమ్ముతున్నాడు, 22 రూపాయలకు అమ్ముతాడు అనమాట.
రైటా? రైట్. చూడండి మన క్వశ్చన్ నెంబర్ 12 ఏముండదు. రజని ఒక ఎల్ఈడి టీవీ సెట్ని 22,500 కొని దాని రవాణాలకి 800, నెలకొల్పేందుకు 1000 రూపాయలు ఖర్చు చేసింది. అయితే మొత్తం మీద 20% లాభం పొందిందంట. కాదు, మొత్తం 20% మీద లాభం పొందేందుకు ఎంత కమ్మాలని అడుగుతున్నాడు. అంటే ఎంత శాతం లాభం రావాలంటే అమ్మ 20% లాభం రావాలండి. సో 20% అంటే ఏమి 1/5. అంటే ఇక్కడ చూడండి కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్ మనం ఏమంటే ఎట్లా చెప్పండి. కాస్ట్ ప్రైజ్ 5 భాగాలు అయితే సెల్లింగ్ ప్రైజ్ ఏమవుతుంది 6 భాగాలు అవుతుంది. వాడు ఏమంటున్నాడు చూడండి, ఫస్ట్ ఎంత పడుతుంది అంటే 22,500 కొని తర్వాత ఏం చేసినాడంటే దాన్ని రవాణా చేసుకుంటారు ఒక దగ్గరికి. ఎంత ఖర్చు పెట్టాడంట 800 ఖర్చు పెట్టాడంట. మళ్ళీ తర్వాత ఏం చేసినాడంట నెలకొల్పిందాకంటే దాన్ని సెట్ చేసేదానికి టీవీని సెట్ చేసే డబ్బులుగా అయితే మళ్ళీ ఎంత అవుతుందంట 1000 రూపాయలు అవుతాయంట. మొత్తం ఎంత అవుతుంది అప్పుడు 0 ఎంత 24,300. ఏడిది అది కాస్ట్ ప్రైజ్. ఒక టీవీని కొనుక్కొని వచ్చి ఇంట్లో వేసుకొచ్చి సెట్ చేసి మొత్తం ఇంత పడుతుందంట. తర్వాత దానికి ఏం లేదు, మళ్ళీ దాన్ని అమ్మాలంట. అమ్మితే ఎంత శాతం లాభం రావాలంట 20% లాభం. అంటే చూడండి 5 భాగాలు కాస్ట్ ప్రైజే కదా. సో 5 భాగాలకి ఎంత ఇచ్చింది మనకి 24,300. అయితే ఎంత భాగము 6 భాగాలు కనుక్కుంటే సరిపోతుంది. అంతేనా? సింపుల్ కోట్లు కొట్టండి. 5 4 20, నెక్స్ట్ 5 ఎంబల 40, 5 6 30, 0. సో 6తో చేసి 6 6 36, నెక్స్ట్ 6 ఎంబల +3 51, 6 4 24, 24 ఒక 5, సో 29,160 రూపాయలకు అమ్మాలన్నమాట వాడు. రైటా? క్వశ్చన్ నెంబర్ 13. రైట్. క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. ఒక వ్యక్తి ఏ కొన్ని పెన్నులను 350 రూపాయలకి కొని 450 రూపాయలకి అమ్ముతాడంట. మరొక బి అనే వ్యక్తి కొన్ని పెన్నులను 540 రూపాయలకు కొని 660 రూపాయలకి అమ్ముతాడంటే అయితే వారి లాభశాతాల మధ్య భేదం. సింపుల్ లాభశాతం కనుక్కోవాలి. ఇద్దరు సపరేట్ వాటి మధ్య భేదం కనుక్కోవాలి. చూడండి ఏది కనుక్కోండి. ఫస్ట్ 350కి కొని 450 రూపాయలకి అమ్ముతాడంటే లాభం ఎంత వస్తుందిరా 100 కదా వచ్చేది. సో 100/350 అంతేనా? సో ఇంటూ 100. ఇది వచ్చేసి ఏ యొక్క లాభము. బి యొక్క లాభం కూడా కనుక్కోండి. ఎంత వస్తుంది చెప్పండి. బి యొక్క లాభం ఏమంటున్నాడు, బి ఎంత కొంటాడంట 540 కొనికసి 660 రూపాయలకు అమ్ముతాడంటే ఎంత లాభం వస్తుంది. సో 120 రూపాయల లాభం వస్తుంది. 120 ఎంత 540 కొనిండేది. సో ఇంటూ 100. సో మనకి ఇక్కడ కనుక్కుంటే ఎంత వస్తుంది చెప్పండి. 0 0 క్యాన్సల్. 5 ఎంత 10, 5 7 35. సో అంతే 200/7. ఇదే చెప్పండి 0 0 క్యాన్సల్. నెక్స్ట్ 6 2 12, 6 9 54. సో 200/9 అంతేనా? సో బట్ ఈ రెండింటికి మనం ఏం చేయాలంట భేదం కనుక్కోవాలంట. మధ్య పర్సెంటేజ్ యొక్క భేదం కనుక్కోవాలి. సో మైనస్ చేయాలి. ఇప్పుడు చెప్పండి కాసాగ ఎంత 9 7 63 అంతే కదా. 9 2 సో 1800, 7 2 అంతే కదా. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి సరిపోతేనే లేదు సింపుల్. సో 1800 నుంచి 1400 పోతే ఎంత. సో 400/63. సో మనకి ఎంత పర్సెంటేజ్ తేడా ఉండదు వాళ్ళిద్దరికి లాభాల మధ్య భేదము 400/63%. రైటా? సింపుల్. అండ్ వేరే మెథడ్ రైట్. చూడండి క్వశ్చన్ నెంబర్ 14 చూడండి. ఏమి ఇచ్చాడబ్బా, ఒక దుకాణదారుడు 15 డజన్ల పెన్నులను ఏం చేశాడంట 1350 రూపాయలకి కొన్నాడంట. అయితే 5 డజన్లను 490 రూపాయలు అబ్బితే లాభం ఏమి ఇచ్చాడు 1350. ఏమంటున్నాడు అది ఎన్ని డజన్లు 15 డజన్లు పెన్నులను 1350. 15 అంటే 15 అంటున్నాడు కదా. ఇక్కడ ఒక డజన్ ఎంత పడుతుందిరా, ఎంత పడుతుంది చెప్పండి. 15 90. సో ఒక డజన్ ఎంత 90 రూపాయలు గుర్తుపెట్టుకోండి. అయితే వాటిని 5 డజన్లు 495 రూపాయలు చెప్పిన అమ్ముతున్నాడు అంటే ఎంత అమ్ముతున్నాడు 495. ఎంత అంట ఎన్ని డజన్లు 5 డజన్లు 495. అంటే ఇప్పుడు ఒక డజన్ ఎంత అవుతుంది 5 9 45, 5 9 అంటే ఒక డజన్ 90 రూపాయలు. ఇడ అమ్మేటప్పుడు మాత్రం ఒక డజన్ ఎంత అంటే ఎంత లాభం వస్తుంది బై అంటే 9 1 కరెక్ట్గా మీరు చెప్పింది. సో ఇంటూ 100 కదా, ఇంటూ 100 10%. 10% లేదా ఆడ 10% లేదా ఉండదు కదా. మరి ఇంకేమి
మరి మీకు ఎందుకు రాలేదు ఇది?